Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనకి క్వశ్చన్ నెంబర్ 1281 చేయబోతున్నాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి సబ్ట్రాక్ట్ ద ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఇంటిజర్ అన్నమాట. క్వశ్చన్ నేమ్ చాలా పెద్దగా ఉంది, బట్ క్వశ్చన్ చాలా చిన్నది అనమాట. సో ఇదిగో n = 234 ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతి డిజిట్ యొక్క ప్రోడక్ట్ తీసుకురావాలి, అండ్ అలాగే ఇంకొకటి ఏం చేయాలి, ప్రతి డిజిట్ని యాడ్ చేసుకోవాలన్నమాట, సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడు, ప్రోడక్ట్ అంటే ఏమొచ్చింది, 2 × 3 × 4 వచ్చింది 24, అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద 2 + 3 + 4 = 9. సో 24 నుంచి 9 మైనస్ చేస్తే మనకు ఇప్పుడు వచ్చింది 15. అర్థమైందా? సో ఇది మనం చేయాల్సిన థింగ్. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 2 కూడా అంతే. 4 4 2 1 ఇచ్చాడు. సో 4 × 4 × 2 × 1 చేస్తే 32 వచ్చింది. తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే 11 వచ్చింది. 32 నుంచి 11 మైనస్ చేస్తే 21 వచ్చింది. అవుట్పుట్ ఇది అనమాట. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఇది కూడా మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ కావాలి కాబట్టి ప్రోడక్ట్ = 1 తీసుకున్నాను, అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ = 0 తీసుకున్నాను. ఓకే, మనకి 2 వేరియబుల్స్ కదా కావాలి. సో తర్వాత ఏం చేస్తానంటే ఒక వైల్ లూప్ రాస్తా. కొంతమంది ఏం చేస్తారంటే 2 సార్లు వైల్ లూప్ రాస్తారు, ఒకసారి ప్రోడక్ట్కి ఒకసారి ఏమో సమ్ చేసుకోవడానికి రాస్తారు. సో నేను డైరెక్ట్ రాస్తాను అనమాట. సో వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇలా ఉన్నసేపు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, లోపలికి వచ్చి డిజిట్ = n mod 10 చేసాం అనుకో, మనకి ఏమొస్తుంది, ఈ లాస్ట్ డిజిట్ వస్తుంది. అర్థమైందా? సో 10 × 10 23 = 230. ఓకే, సో 4 మిగిలిపోతుంది రిమైండర్. ఆ రిమైండర్ వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా కూడా ఏం చేస్తావు, ఈ డిజిట్ పట్టుకెళ్ళి ప్రొడక్ట్ = డిజిట్. ఓకే, 1 × 4 చేస్తావు, ప్రొడక్ట్ 4 అవుతుంది. నెక్స్ట్ అడ్రస్లో 4 × 3, దాని తర్వాత అడ్రస్లో 12 × 2 24 అలా వస్తాం అన్నమాట ప్రోడక్ట్ అనేది. సేమ్ అలాగే నువ్వు సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా సేమ్, సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ = డిజిట్ అంటావు. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ అడ్రస్లో ఇక్కడ ఏమొచ్చింది, డిజిట్ ఫస్ట్ 4 వస్తుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్కి 4 యాడ్ అవుతుంది, దాని తర్వాత 3 యాడ్ అవుతుంది, దాని తర్వాత 2 యాడ్ అవుతుంది. అర్థమైందా? సో ఇలా మనకి ఏమవుతుంది, ప్రతి అడ్రస్లో మనకి ప్రోడక్ట్ అయిపోతుంది, సమ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం n అప్డేట్ చేయాలి కదా. సో n = ప్రతి అడ్రస్లో మనం ఏం చేయాలి, 234లో 4 తీసేసి నువ్వు ప్రోడక్ట్ సమ్ చేసుకున్నావు, తర్వాత మరి ఇన్పుట్లో నుంచి రిమూవ్ చేసాలి కదా, ఇంకా 23 అవ్వాలి నెక్స్ట్ అడ్రస్కి. సో n = n డబుల్ మోడ్, అదే డబుల్ డివిజన్ 10 అనమాట. లేదంటే మీరు సింపుల్గా n = 10 అనుకున్నా పర్లేదు, షార్ట్ కట్ ఇది, ఎలా రాసుకున్నా పర్లేదు. ఇలా కూడా రాయొచ్చు, డబుల్ డివిజన్ 10 = కూడా రాయొచ్చు అనమాట. సింపుల్గా బయటకు వచ్చి ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్పాడు, ఇదిగో ప్రోడక్ట్ మైనస్ సమ్ చేయాలి. ఇదిగో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను, రిటర్న్ ప్రోడక్ట్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్, అంతే. సో దీన్ని రన్ చేస్తున్నా, ఇంకా మనకి రన్ అయితే అయింది. దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇంకా మనకి సబ్మిట్ కూడా అయిపోయింది అనమాట. ఇది ఓన్లీ ఒక టాపిక్కే, ఓన్లీ మ్యాథ్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటే అనమాట. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కొంచెం పట్టుకుంటే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఆడిచ్చిన నెంబర్ ఎంత పెద్ద ఉన్నా మనకు అవసరం, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఆడిచ్చిన నెంబర్లో అంత టైం అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ స్పేస్ వచ్చేసి జస్ట్ ఒక 2 వేరియబుల్సే వాడుకుంటున్నావు కదా, సో O(1) అనమాట. అండ్ దీనికి ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. నువ్వు ఏం చేస్తావు అంటే ఈ ఇచ్చిన నెంబర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకొని ప్రతి అడ్రస్లో మనం ఆ ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుని దాన్ని ఇంటిజర్కి కన్వర్ట్ చేసుకొని చేయాలన్నమాట. సో అది ఆల్రెడీ నేను రీసెంట్గానే చెప్పాను, ఈ లాస్ట్ వీక్లో చెప్పానమాట. సో అప్రోచ్ మీకు గుర్తుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆ స్ట్రింగ్ వేలో మీరు ఆన్సర్ రాసి ఆ కోడ్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అండ్ కుదిరినంత వరకు ఇలా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామనండి. సో అలా మీకు డైలీ ఎంతో అంత చిన్నవనే కదా, ఇది చాలా చిన్న క్వశ్చన్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం చాలా పెద్ద పెద్ద క్వశ్చన్ చేసాం కదా. సో చాలా చిన్న క్వశ్చన్ అనిపిస్తుంది, కానీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది కూడా కష్టంగా ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి అసలు. సో మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.